బిడ్డలు నాకెరక కచ్చిరి కాడ మామ తీసుకొచ్చేస్తా నేను అయ్యో నిన్ను కొడతాండి ఏమనంటే అర్థం తీసుకొని వస్తే మన బిడ్డకున్న ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తే ఈ భూపాల పెళ్లికెళ్ళి పోతాంటే ఈ కాలి పేరు ఏం పేరు కృష్ణకాళి అంటారు. కృష్ణకాళ్ళకెళ్ళి పోతాంటే తోపండి పోతాంటే మందని అనుకుంటారు. ఆయన తాత లెక్క మన బిడ్డ మన రాజు ఎక్కుంటా అనుకుంటారు. పెద్ద మంది మొత్తం తెల్లబడ్డాయి తీసుకొని వచ్చి ఈ ముద్రోడికి చెవాలి నీళ్ళేం బాగా చేసుకున్న మంది 10 మంది పత్తిలు అంటారు. ఆటడి తిరిగేటి అయ్యకి వరకు అయ్య మొగోడు అవ్వకన్నా తెలియదు అంటారు. అయ్యా ముద్దు లేకపోతే అవ్వకన్నా మానవుడు మరి నాదా ఎవరంటే 10 మంది పత్తిలు అంటారు. ముద్రలో తీసుకొచ్చి బిడ్డ తీసుకుని ఎవరు 10 మంది పత్తిలు అనుకుంటారు. అయ్యా అయ్యా ఇంటికి నడిచి ఒళ్ళు రాయి తప్పింది కంటి చేతులు ఉప్పు తప్పింది మోకాళ్ళు ముంగడికైనా మోసేతులు ఎరకై 60 ఏళ్ల పెద్ద మనిషి మన బిడ్డ ఎంత ఇడుపున్నది దెబ్బకున్నది గుబ్బకున్నది 18 ఏళ్ల యవనాశ్రీ మరి ఎవరోజు ఒప్పుకున్నవయ్యా 60 ఏళ్ల పెద్ద మనిషి మన బిడ్డను ఎంత ఇస్తావాళ్ళు మరి అక్షంతలు ఎంతమంటే అటు తోడు బియ్యం లేవు తలవారు మొత్తమంటే తమని అటు తోడు బియ్యం ఈ పూటకుంటే ఆ పూటకు లేదు మనకు మరి తులవారం మీద కాలు తులవారం కింద పెట్టకుండా సాదుకుంటున్నాడు 6 ఏళ్లు 7 ఏళ్లు కూడా 13 ఏళ్లు గొడ్డిగిల్లాట మరి పెద్ద భార్య సత్యవతి దేవికి మరి ఏనాడు సంతానం కాలేదు నాటకు రాజ్యాల మీద ఏనాడు తిరుక్కుంటే రాగా కచ్చిన కాడకత్త మరి ఏనాడు చూడు ఏనాడు నీ ఇంటికి తీసుకొచ్చిన మరి ఏనాడు కట్ల కాడకలే ఒప్పుకోలే మన బిడ్డ కడుపు కాశపడ్డరు కానీ మనం ఇచ్చే రూపాయలకు ఆశపడలేదమ్మా మరి ఒక్క మాట ఏమన్నాడు బామ్మ వాళ్ళకు రాజ్యాలు దేశాలు ఆవురుకోవాలని తెలియగలిగినాడు మన బిడ్డ సుఖపడుతూ అన్నాడు అప్పటికైనా ఇప్పటికైనా ఏ బిడ్డని కన్నా తల్లి అయినా ఆడవిల్లు అత్తగారింటికి పోతే అమ్మగారింటికి ఎదురు చూడకుండా బతుకుతే అంతే చాలంటారు నాదా మన బిడ్డ సుఖంగా బతుకుతానంటే మనకు అంతకన్నా భాగ్యం ఉన్నదయ్యా కానీ వెనకటి కాలం వేరు ఈ రోజులు వేరు మరి మనిషిని ఇష్టపడితే సంతానం చేసేది బిడ్డ ఇష్టపడాలి మరి బిడ్డ సుఖపడుతుందంటే అటువంటి మనకు అంతకన్నా భాగ్యం లేదు కానీ ఒక మాట మరి ఎంతైనా గాని బిడ్డను పిలుచుకొని బిడ్డ కాపోలగా ఇష్టమైతే లగ్గం చేస్తాను లేకపోతే లేదు మరి మన బిడ్డ కాలేజీ వచ్చిందయ్యా కాలేజీ వచ్చిందానికి భూపాల్ పెళ్లి కన్నట ఈ కురువల్ ఇంటికి అన్నట కృష్ణ కాలనీ కురువల్ ఇంటికి అన్నట ఒడ్డెలు కదా నారాయణగిరి కాదని ఒక్కళ్ళు కదే పచ్చిరట అందరు చూడబోతే మన బిడ్డ ఎక్కడున్నదో ఏ బాగా ఉన్నదో అయ్యో రామ
చూడకి చూడక చూడక పోని పోని పిల్లాడు దిష్టి చుక్క చచ్చిపోయిన సౌందర్యం నీరాదు నన్ను పెట్టరాదు కాకి పిల్ల కాకే ముందు పిచ్చ పిల్ల పిచ్చకే ముందు చూసినా చూసినా బాగుండే ఉంటుంది అలా మౌతు ఉంటుంది అందులో ఇక్కడ వాళ్ళకు ఐడి పెడతామన్నా నాతో అన్నాం నాకు వచ్చేట అన్నాం బాగుండే కానీ మొత్తం బాగుంటుంది కదా మెడిటేషన్ ఈయనైతే బాగుంటుంది కదా కొత్త నేను ఇప్పుడు స్టడీ చేస్తున్నా నేనేం తెలుగులో తొర్రా ఇంగ్లీష్ లో పర్రా నేను చేసే చదువు ఏం జరిగినా ఇంటర్ లో సెకండ్ ఇయర్ లో పాస్ అయ్యి వచ్చిన ఫస్ట్ ఇయర్ లో పాస్ అయ్యి ఇప్పుడు 10th చేస్తాను పెళ్లి అనగానే అయిపోయింది నా పెళ్లి అంటే ఏమున్నది ఇప్పుడు నాకు కాలు ముదిరిందా నాకు ఏలు ముదిరిందా నాకు ఏ ముదిరిందా పెళ్లి అంటే అనవడు మా వాళ్ళ మా అయ్యడు వాళ్ళ ఇప్పటికైనా అంటారు ఏడు నా సరిగ్గా ముచ్చట ఆయన జరగాలి బిడ్డ ఇడంత వేనక పెళ్ళెందుకు బిడ్డ వయసు అంత వేనక పిల్లెందుకే అవ్వ ఎద్దు బిడ్డమైన పిల్ల ముద్దుగా లేకున్నా పిల్లవల్ల తుంగానే ఉండాలమ్మ
జరగలేదా బిడ్డ పాంచదినం మారింది రోజులు మారినాయి సెల్ ఫోన్లు అయినా కంటే పూర్తి అధ్వానం అయింది బిడ్డ కానీ బాబు ఈ సెల్ ఫోన్ ఈ సుల్లి ఫోన్లు వచ్చిన ఆ సెల్ ఫోన్ అమ్మా ఇది మంచిగా పెట్టు దగ్గర పడతారు ఎందుకంటే నా సంవత్సరం నాకు అయిందంటే మీకు ఎదురు చూడకుండా ఉంటా కానీ మమ్మీ నేను పెళ్లి చేసుకుంటా నేను చేసుకోను అంటలేదు